ఎంసెట్ కోసం వరంగల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు ఇప్పటికే సెంటర్లకు చేరుకున్నారు. వరంగల్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వాటి వెంకట్. ప్రస్తుతం హనంకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పరీక్షా కేంద్రం నుంచి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎంసెట్ రాసే విద్యార్థులు ఇప్పుడే పరీక్షా కేంద్రం హాల్లోకి వెళ్ళిపోయారు. మరి కాసేపట్లో ఇంజనీరింగ్ సంబంధించిన ప్రవేశ పరీక్ష ప్రారంభం కాబోతుంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని కేంద్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందులో భాగంగా వరంగల్ వ్యాప్తంగా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్తో పాటు మిగిలిన 5 జిల్లాల్లో ఎంసెట్ సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వరంగల్ అర్బన్లో దాదాపు 21,000 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. ఈ ఉదయం ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు గాను, ఆ తర్వాత మధ్యాహ్నం అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు గాను ప్రవేశ పరీక్షను అభ్యర్థులు రాయబోతున్నారు. సో మొత్తంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసే విధంగా చేశారు. దాదాపు వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1 నిమిషం నిబంధన ఇప్పటికే అమల్లో ఉంది. పరీక్షకు వచ్చే అభ్యర్థులకి, విద్యార్థులకి అన్ని రకాలుగా అంటే చెప్పిన తర్వాత లోనికి హాల్లోకి తీసుకెళ్తున్నారు. ఈసారి కఠినతరమైన నిబంధనలు కూడా అమలు చేయబోతున్నారు. ఎందుకంటే గత ఏడాది తెలంగాణ ప్రభుత్వంలో ఎంసెట్ 1, ఎంసెట్ 2, ఎంసెట్ 3 ఇట్లా వచ్చాయి కాబట్టి ఈసారి అలాంటి అవకాశాలు లేకుండా, అలాంటి తప్పిదాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. నా మధ్య ఎగ్జామ్ సూపరింటెండెంట్ గారు నా మధ్య ఉన్నారు. ఒకసారి మాట్లాడలేదు సార్. మార్నింగ్ సార్. అంటే ఎలాంటి ఏర్పాటు చేశారు? ఇక్కడ మేము 28 రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. 680 మంది అభ్యర్థులు ఇక్కడ పరీక్ష రాస్తూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు, ముఖ్యంగా మంచినీటి సౌకర్యము, అదేవిధంగా మెడికల్ సంబంధించినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక డాక్టరు, 2 నర్సులు రెడీగా ఉన్నారు ఏదైనా ఎమర్జెన్సీ కోసం. అదేవిధంగా క్లాస్ రూమ్స్ సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉన్నాయి సార్? పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేశారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్లాగే మా ఇన్విజిలేటర్స్ కూడా మేము ముందుగానే నిబంధనల గురించి తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి ఎగ్జామ్ ప్రతిసారి చాలా పకడ్బందీగా చేయడం జరుగుతుంది. ఈసారి కూడా 1 నిమిషం ఆలస్యమైన అలౌ చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ముందుగానే 1 గంట ముందుగానే మేము అభ్యర్థుల్ని పరీక్ష హాల్లోకి ఎంటర్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని 10 గంటలకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఇంతే కాకుండా బయోమెట్రీని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. బయోమెట్రీని ఏర్పాటు చేశారు. అంటే బయోమెట్రిక్ సిస్టమ్ అనేది చాలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అయితే ఈసారి గత 4 రోజుల క్రితం జరిగిన నీట్ ప్రవేశ పరీక్షతో పోలిస్తే ఈసారి ఎంసెట్లో అభ్యర్థులు బాగా తగ్గారని చెప్పవచ్చు. మెడికల్ విభాగంలో ఈ ఒక్క జిల్లా నుంచి దాదాపు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పరీక్ష రాస్తే ఎంసెట్లో మాత్రం దాదాపు 12,000 మంది అభ్యర్థులు, 12,000 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్తో పోలిస్తే కూడా ఈసారి ఎంసెట్ రాసే విద్యార్థుల సంఖ్య కాస్త అంటే 5 నుంచి 6% మేర పడిపోయిందని విశ్లేషకులు చెప్తున్నారు. సో మొత్తంగా వరంగల్ అర్బన్ వ్యాప్తంగా కూడా ఎంసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంజనీరింగ్ పరీక్ష మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. అగ్రికల్చర్, అదేవిధంగా ఫార్మసీ ప్రవేశాలకు గాను మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కాబోతుంది. నగర వ్యాప్తంగా కూడా 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొన్ని సుదూర ప్రాంతాలకి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసింది. ఇది ఇక్కడ తాజా సమాచారం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ వెంకట్.